హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మంచి రుచికరమైన కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 దాకా ఎండుమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా తుంపుకుని వేసుకోవాలి. ఇలా తుంపుకుని వేసుకున్నట్టయితే ఎండుమిరపకాయ గింజలు కూడా లోపలివి బాగా వేగి పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 3 స్పూన్ల దాకా మినపగుళ్ళు, 1 స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. 4-5 నిమిషాల పాటు వీటిని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే మినపగుళ్ళు చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకుని గింజలు లేకుండా రసం పోసుకోవాలి. నిమ్మరసం పోసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుని మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్టయితే పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అవుతుంది. కావాలనుకుంటే ఈ కొబ్బరి పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా పుల్లగా నోరూరించే కొబ్బరి పచ్చడిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.